ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు మరికొందరు విపక్ష సభ్యులు లండన్ లేదా అమెరికాలో పర్యటించడం, పార్లమెంట్ సమావేశాలకు ముందు హిండెన్బర్గ్ లాంటి నివేదికలు దేశంపై దాడి చేయడం సాధారణమైన అంశంగా మారింది. తాజాగా 3 రాష్ట్రాల ఎన్నికల వేళ ఇండి కూటమిలో ముఖ్య నాయకులంతా అగ్రరాజ్య బాట పట్టారు. అదే సమయంలో ఆ దేశానికి చెందిన కొందరు కీలక అధికారులు ఇటీవలే భారత్లో పర్యటించారు. అటు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, ఇటు మన దేశంలో 3 రాష్ట్రాల్లో అత్యంత కీలక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విపక్ష రాజకీయాలను ఓసారి విశ్లేషించుకుందాం. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో మోడీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరగబోతున్న 3 రాష్ట్రాల ఎన్నికలు ఇటు ఎన్డీఏ, అటు ఇండి కూటమిలకు అత్యంత కీలకం కానున్నాయి. ఈ 3 రాష్ట్రాల్లో ఏ కూటమి విజయం సాధించినా ఆ తరువాత జరగబోయే రాజకీయ పరిణామాలు మరో లెవెల్లో ఉంటాయి. ఒకవేళ విపక్ష కూటమి విజయం సాధిస్తే వారు మరింత శక్తివంతంగా మారతారు. కేంద్రంపై మరింత దాడి చేసేందుకు అవకాశం దొరుకుతుంది. మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చు. ఇలాంటి కీలక సమయంలో రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి రాహుల్తో పాటు ఇండి కూటమి నాయకులైన తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు సైతం అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరికి డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఆహ్వానం పలికారు. అక్కడ వీరంతా కలిసి డెమోక్రాటిక్ బృందంతో పాటు జార్జ్ సోరస్ గ్రూప్తో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఇటీవలే అమెరికాకు చెందిన అధికారులు కొందరు భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇక్కడి ఇండి కూటమి నాయకులతో వరుసగా భేటీ అయ్యారు. అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఆయనతో పాటు ఎరిక్ గార్సెట్టి, గ్రాహం వంటి ఇతర అధికారులు కూడా ఖర్గేను కలిసిన వారిలో ఉన్నారు. అయితే ఈ గార్సెట్టి ఖర్గేను కలిసే కంటే కొన్ని రోజుల ముందే నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఉమర్ అబ్దుల్లాను కలిశారు. గత నెలలో యుఎస్ కాన్సిల్ జనరల్ లారెన్స్ మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని కలిశారు. ఇలా విపక్ష నాయకులతో యుఎస్ దౌత్యవేత్తలు తరచుగా చర్చలు జరపడాన్ని చూస్తే భారత రాజకీయాల్లో అమెరికా జోక్యం చేసుకుంటున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదంతా జార్జ్ సోరస్ నేతృత్వంలో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అమెరికా రాయబారుల భేటీ తర్వాతే కాశ్మీర్లో కాంగ్రెస్, ఎన్సీ పొత్తు ఖరారైంది. అలాగే హర్యానాలో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు ప్రారంభమయ్యాయి. కానీ చివరకు అది బెడిసికొట్టింది. ఇప్పటికే కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకొస్తామని, పాకిస్తాన్తో చర్చలు జరుపుతామంటూ వేర్పాటు వాదాన్ని వినిపిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్తో కాంగ్రెస్ జతకట్టింది. దీంతో కాశ్మీర్ మళ్లీ రావణ కాష్టలా మారేందుకు కాంగ్రెస్, ఎన్సీ వ్యూహాలు రచిస్తున్నాయని అర్థమవుతోంది. ఈ సమయంలో అమెరికా పాత్రను కూడా అనుమానించాల్సి వస్తుంది. బంగ్లాదేశ్ పరిస్థితులను పరోక్షంగా అమెరికా వ్యూహాలే అని వేరే చెప్పనక్కర్లేదు. అలాంటి పరిస్థితిని భారతదేశంలో తీసుకొచ్చేందుకు ఆ దేశం కుట్ర పన్నుతుందా అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్పై నిరసనలకు ముస్లింలు పిలుపునిచ్చారు. ఇటు మద్దతు ధర పేరుతో రైతులు, వారి వెనుక కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ సభలో పలువురు ఖలిస్తానీ వేర్పాటువాదులు హాజరయ్యారు. ఇవన్నీ చూస్తుంటే దేశానికి వ్యతిరేకంగా అమెరికా గడ్డపై ఏదో గూడుపుటాని జరగబోతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.